మరి నిన్న ప్రెస్ మీటింగ్లో బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ మాట్లాడడం జరిగింది. దానికి ఖండనగా ఈరోజు మా కాంగ్రెస్ నాయకులను ఈరోజు పత్రికల సమక్షంలో ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాము. ఏదైతే అభివృద్ధి చేసినాం అని చెప్తున్నారో అది వాళ్ళకి విజ్ఞత వదిలిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తే దీంట్లో ఎవరికి తప్పాల్సిన అవసరం లేదు. అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి క్షుణ్ణంగా చెప్పిండు. వినయ్ రెడ్డి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అని చెప్పడం జరిగింది. బాధ్యతలు అన్నీ ఉంటాయి కాబట్టి నిన్న స్థాపరిశీలన పోయిన దానికి ఎద్దగా వేసినట్టు మాట్లాడేది. ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యల గురించి పోకుంటే ఇంకెవరు పోతారని నేను గుల్టా క్వశ్చన్ వేస్తా ఉన్నాను. మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రజాప్రతినిధి కాడ, మా మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నా గారు కూడా ఉన్నాడు అక్కడ. మరి క్షేత్ర పర్యటన కోసము ఎక్కడ స్థల పరిశీలన బాగుంటుంది, ఎవరికి బాగుంటుంది అనేది దాని మీద క్షుణ్ణంగా పరిశీలించి ఒక నివేదిక ఏర్పాటు చేయడానికి వినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరు పోవడం. అధికారులను హెచ్చరించే స్థాయికి మనం ఎదగలే. అధికారులు అనేది బాస్, ఎంఆర్ఓ అనేది రూరల్ మండల బాస్, అయినకి వార్నింగ్ ఇచ్చేంత నాయకులు కరెక్ట్ కాదని అనిపిస్తూ ఉన్నది. పనులు వాళ్ళ బాధ్యత, వాళ్ళు పిలిస్తే ప్రజాప్రతినిధులు వెళ్తారు తప్ప ప్రజాప్రతినిధులు పిలిస్తే వాళ్ళు రారు. అదొకటి గమనించాలని చెప్పేసి నేను సందర్భంగా చెప్తా ఉన్నాను. అభివృద్ధిలో సంవత్సరం కాలంలో రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. నిన్న రైతు నాయకుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఏం చేసిందని. గతంలో కనివినేరుగని రీతిలో నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా బోనస్ పంటకు ఎవరైనా ఇప్పటిదాకా 10 సంవత్సరాలు ఎవరైనా ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే గుండె పెద్దలకు చెప్పండి. బోనస్ అనేది చారిత్రాత్మక నిర్ణయం. రైతులు రుణమాఫీ ఏకకాలంలో వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. అట్లాగే మొట్టమొదటిగా 6 గ్యారంటీల్లో స్త్రీలకే పెద్దపీట వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కరెంటు బిల్లు 0 కరెంటు బిల్లు కూడా ఇచ్చి సామాన్యులకు మేమున్నామని చెప్తాను. ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. 1 ఇయర్లో ఒక చిన్న కుటుంబమే కొత్త ఇల్లు కట్టుకుంటే కొంత సెట్ కావాలంటే ఎంతో టైం పడుతుంది. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద సముద్రం. సమయం అనేది 1 ఇయర్ లోపల అన్ని చేయాలంటే కాదు, ఇది నిరంతర ప్రక్రియ అనేది గమనించాలా. డబల్ బెడ్ ఇళ్ళకి వస్తే గతంలో 10 సంవత్సరాల కిందట డబల్ బెడ్రూమ్ అని చెప్పేసి మాయమాట అని చెప్పి 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేసి వచ్చారు. ప్రజలు వాళ్ళకి గుణపాఠం చెప్పారు. ఇప్పుడు అట్లా కాకుండా క్షుణ్ణంగా ప్రజలకు పోవాలని చెప్పేసి ఫస్ట్ ఎవరికైతే స్థలం ఉంటుందో వారికి 5 లక్షలు ఇద్దామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అది పద్ధతి ప్రకారం పోవడం కరెక్టా, ఏదో ఆశ చూపించి ప్రజల్ని మళ్ళీ మోసం చేసుడు కరెక్టా అని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇక బాధ్యత గల వ్యక్తి ఎమ్మెల్యే రేంజ్లో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఇంకా ఎలక్షన్ ప్రచారంలో ఉన్నట్లే ఉన్నాడు. ఇప్పటికి కూడా సంవత్సరం అవుతున్నది. నీ ప్రయత్నం నువ్వు చెయ్యు. నువ్వు ఎమ్మెల్యేవు, అందరూ ప్రజలు పెద్ద మేడ గెలిపించారు. ప్రజలకు న్యాయం చేయాలని సంక్షంతో నీకు ఉంటుంది, నువ్వు చెయ్యు. నేను చేసినా నువ్వు చేసినా అని ఎవరికి క్రెడిట్ వస్తుంది మనం చెప్పుకున్నాడు కాదు. ప్రజలు క్రెడిట్ ఇస్తారు, స్కోర్ ఇస్తారు, ర్యాంక్ ఇస్తారు. సంవత్సరంలో ఏ ర్యాంకుకి ఎవరు ఓడిపోయినారో కూడా ప్రజలే నిర్ణయిస్తున్నారు, ప్రజలే మాట్లాడుతున్నారు. నువ్వు మంచి పని చేస్తే ప్రజలు మరోసారి ఆదరణ చేస్తారు. అంతే తప్ప మనం బిగిలాడుకొని ప్రజలను చులకన అవుతున్నారు. నిన్న ప్రెస్ మీటింగ్ అయితే మీ మీడియా మిత్రుల విలువైన సమయం వృధా చేసేది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అదొక సబ్జెక్ట్ కాదు, కథ కాదు. బీజేపీ క్యాంప్ ఆఫీసు అనేది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, బీజేపీ పార్టీ నాయకుల క్యాంప్ ఆఫీసు కాదు. ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రెస్ మీటింగ్ పెట్టడం అనేది అది కరెక్ట్. ఎవరు పెడితే బీజేపీ క్యాంప్ ఆఫీసులో పెట్టుకోరు, ఏదైనా ఉంటే క్యాంప్ ఆఫీసులో మాట్లాడుకోరు, బీజేపీ పార్టీ కార్యాలయంలో మాట్లాడుకోరు. అది ప్రజల సమస్యలు తీర్చరు కదా. ప్రజాప్రతినిధి ఉండి ప్రతి ఒక్కరు బాధ్యత వహిస్తే ఏమనంటే హోదాలో మాట్లాడతారు. క్వశ్చన్ చేయడానికి ఏ హోదా అవసరం లేదు. ఎవరి బాధ్యత వారు పోషిస్తే ప్రతి దానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. చైర్మన్ హోదా చైర్మన్కి ఉంటుంది, ఎమ్మెల్యే హోదా ఎమ్మెల్యేకి ఉంటుంది, ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే హోదా ఇన్ఛార్జ్కి ఉంటుంది. అధికార పార్టీలో మేము ఉన్నప్పుడు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు? ఇన్ఛార్జ్ ఎవరైతే మా వాళ్ళు ఉంటారో మా బాస్ వినయ్ రెడ్డి గారు కాబట్టి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది తప్పెట్లయితుంది? ఎవరో ఒక ప్రతినిధి అంటాడు మంత్రిని విమర్శించే స్థాయికి. మనము స్థాయిలని లెక్క పెట్టడానికి రాలేదు, మంత్రులను పెట్టాలి. కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుంది, కాన్స్టిట్యున్సీ డెవలప్ అయింది, మన బాధ్యత ఏంది అది చూడాలి. ఒక మేధావుల సదస్సు పెట్టండి, మేము సహకరిస్తాం. అభివృద్ధి ఇప్పటిదాకా 10 ఏళ్ళలో ఏం జరిగింది, ఈ 5 ఏళ్ళలో నేను ఏం చేస్తా అది సేకరించుది, దానికి మద్దతు ఇస్తాం. అధికార పార్టీ ఉన్నది, మేము ఎంత ప్రయత్నం చేయాలా, మేము ఎంత బడ్జెట్ చేయాలన్నది మాకు ఉంటుంది. ఫస్ట్ బాధ్యత మాకు ఉంటుంది కాబట్టి మీ పాత్ర మీరు పోషించండి. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారు, ఎంపీ గారు 2 టర్మ్లు వేసారు. ఎంపీ ఫండ్స్ ఏమొచ్చినాయంటే ఒకసారి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మీ ప్రజాప్రతినిధులకు మీ మీడియా మిత్రులకే వదిలేస్తున్నాం. మరి ఇంత 10 ఏళ్ళలో ఏం తెచ్చిర్రు, ఏం చేయబోతున్నారు, ఏమవుతుంది ఆర్మో కన్సెషన్ చెప్తా ఉన్నాను. ప్రజల కోసం మిమ్మల్ని ఎన్నడన్నా పాటుపడినరా? అస్తమానం సోషల్ మీడియాలో చెప్పడం తప్ప ఇంకోటి ఏం లేదు. ధర్మం హిందూ ధర్మం అంటే
మతాలకు రెచ్చగొట్టే విధంగా నడుస్తుంది. గత 40 సంవత్సరాల కిందట లేనిది ఇప్పుడేమైంది? ఆర్మూర్ అంటేనే ప్రశాంతతకు నిలయం. ఆర్మూర్లో హిందూ ముస్లింలు అందరూ సోదర భావంతోనే ప్రతి ఒక్కరం కలిసిమెలిసి ఉన్నాం. ఎక్కడనాడు కూడా అవాంఛనీయ సంఘటన జరగలేదు. ఇప్పుడు ఎట్లా జరుగుతాయండి? నేను రాగానే సర్దుమణిగింది అంటే ఎట్లుంటుందండి? అసైన్మెంట్లలో మొన్న ఎంక్వైరీ చేసినావు, అది ఓకే, గ్రేట్, దానికి మేము ఇంకా మద్దతు తెలుపుతాం. అట్లాంటివి చెయ్యు, ఇంట్రెస్ట్గా చెయ్యు, మేము ఖచ్చితంగా మద్దతు తెలుపుతాం. అవినీతికి అక్రమాలు జరగకుండా మేము పోరాడతాము. మీరు పోరాడండి, మీ స్థాయిలో మీరు తీసుకురాని నిధులు మా స్థాయిలో మేము తీసుకొస్తాం. కాబట్టి ఇంకోసారి అసలు అనడానికి లేదు. ఎందుకంటే ఇది మన పోరాటం, మనది, మన ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు చేసే పనులు, మా అధికార పార్టీ చేసే పనులు ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలే తుది నిర్ణయం ఇస్తారు. నువ్వు మంచి పనులు చేస్తే రెండోసారి ఎమ్మెల్యే చేసుకుంటారు. మేము మంచిగా అయిపోతే మేము 3వ స్థానంలోకి వెళ్తాం. ఇప్పుడు ప్రజలు అంతా కోడెక్కిస్తారు కదా, ఆ సంవత్సరంలోనే వాళ్ళది ఏ ర్యాంక్ పడిపోయారు మీకే తెలాలి. అట్లాంటి విషయంలో ఎవరికి విమర్శించుకోదు. దీంతోనే అంకితం కండ్రి ఫైనల్ చేసేసుకోరి. అభివృద్ధిలో ముందట్టుకోదాం. మీరు మేము కలిసిపోదాం, కలిసి పనిచేద్దాం. ఆర్మూరు ప్రజల అభ్యున్నతి మన ధ్యేయంగా మనం ముందట్టుకోదాం. ఏమైనా ప్రధాన సమస్యలు ఉంటే సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, వినయ్ రెడ్డి సమస్య అందరం పోదాం. మన ఆర్మూరు డెవలప్మెంట్ చేసుకుందామని చెప్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు నమస్కారం. జై కాంగ్రెస్. విలేకరుల సమావేశం నిన్న బీజేపీ నాయకులు కొందరు మా ఆర్మూర్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ వినయన్న గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిరు. ఏమని? వినయన్నకి ఏం అధికారం ఉంది? అధికారులకు బంధిస్తాం ఇంకోసారి పోతే అని అధికారులకు బెదిరించే టైపు ఈరోజు బీజేపీ వాళ్ళు చేసేది పక్క గుండాయిజమని ఈ సందర్భంగా ఖండిస్తుంది. అధికారులకు డైరెక్ట్ హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే లేకుండా ప్రోటోకాల్ గురించి మాట్లాడి వాళ్లకు ప్రోటోకాల్ గురించి మన అవగాహన ఉందా అని అడుగుతున్నాం. ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో బీజేపీ పార్టీ ఆఫీస్ చేసి ప్రోటోకాల్కు విరుద్ధంగా బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ప్రోటోకాల్ గురించి వాళ్ళకి ఏమైనా అవగాహన ఉందా అని తెలుస్తున్న కొందరు నాయకులు మాట్లాడతారు. నెత్తి మీద రూపాయి పెడితే ఆటన కమ్ముడిపోయిన నాయకులు వినయ్ రెడ్డి గారి గురించి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి మాట్లాడతారు, మంత్రి గారి గురించి. ఆ రోజు ఇంతకుముందే అన్నారు మా అన్న లింగగౌడ, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచిన ఓడిన ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో వారు కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జీలుగా మాకు ఉంటారు, కానీ వేరే ఉద్దేశం ఏం లేదు. అభివృద్ధికి వీరి వంతు కూడా సహకారం ఉండాలని రేవంత్ రెడ్డి గారు స్వయంగా అన్నారు. ఆ సూచనలే తూచా తప్పకుండా అధికారులు కూడా పాటిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు బీజేపీ నాయకులు ఏమనుకుంటున్నారంటే బీజేపీ ఎమ్మెల్యే గెలిచిండు, బీజేపీ ఎమ్మెల్యే గెలిస్తే బీజేపీ ఎమ్మెల్యే అంతా నడాలా, వేరే వాళ్ళందరూ వేస్ట్ కావాలనుకుంటున్నారా? ఏమో ఐడియా లేదు. అంటే వేరే ప్రతినిధులు కాదా? ఈరోజు అభివృద్ధి అనేది 4 దిక్కుల కరెక్ట్ చేయాలా? ఆయన ఒక చూసిండు జాగా, మేము దాన్ని ఒప్పుకుంటున్నాం. దానికి ఇంకో ఆల్టర్నేటివ్ ఏమైనా ల్యాండ్ ఉందని గవర్నమెంట్ మళ్ళీ అడిగితే గవర్నమెంట్ తరఫున వినయ్ రెడ్డి గారు మళ్ళీ అధికారులను మా మార్కెట్ కమిటీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మా కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ ఇట్లా దగ్గర 20 మంది ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా అందరూ తీసుకుపోయి పత్రికా మిత్రులకు మేము లైవ్లో పెట్టాం. మరి అదే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మరి ఎవరికైనా ప్రజాప్రతినిధులు చెప్పిండ ఇన్ఫర్మేషన్? నేను ఇక్కడ చూస్తున్నా, మీరు ఎవరికి రమ్మని. ఏంటి చైర్మన్ ప్రజాప్రతినిధి కాదా? మున్సిపల్ చైర్మన్ ప్రజాప్రతినిధి కాదా? మిగిలిన కౌన్సిలర్ ప్రజాప్రతినిధి కాదా? మరి వారి ఉద్దేశం ఏముంది? అంటే నేను బీజేపీలో గెలిచినా నేనే తీసుమార్క, నేను తప్పిస్తే వేరే డెవలప్ చేయొద్దని మీ చెంచాలకు ఎక్కించి మీ ప్రెస్ మీట్ పెడితే నన్ను భయపడుతున్నారు అనుకుంటున్నారేమో. ఖబర్దార్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, మీకు ఇదే సందర్భం ఇంకోసారి హెచ్చరిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, వినయ్ రెడ్డి గారిని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ ఇంకో పారి ఈ విధమైన బద్నాం చేయాలని చూస్తే ఆర్మూర్లో నీ ఆగడం సాగరిస్తుంది. ఈరోజు అరవింద్ ఎంపీ గారు గెలిచి సుమారుగా 6 సంవత్సరాలు, ఒక టర్మ్ అయిపోయింది. ఈ టర్మ్లో కూడా ఆర్మూర్ మున్సిపాలిటీకి ఒక్క రూపాయి కొబ్బరికాయ కూడా దాకా లేదు. మీ అభివృద్ధి యాడ్ చేసింది ఒకసారి చెప్పాలా ఎంపీ అరవింద్? ఆ రోజు కవితక్క అంటే అంతకుముందు కట్టిన బ్రిడ్జిలో కట్టి ఫోజులు కొడుకొని నేను కొబ్బరికాయ కొట్టుడు ఇనాగ్రేషన్ చేస్తాడు. ఆయన హయాంలో శాంక్షన్ చేసిండు ఆర్మూర్ కానీ నేను ఈ సందర్భాన్ని చెప్తున్నాను. బీజేపీ నాయకులు ఈ రోజు కూడా నేను అంటున్న రాకేష్ రెడ్డికి ఆర్మూర్ మున్సిపల్ 36 వార్డులలో ఏ వార్డులో అయినా పర్యటించి 1 లక్ష రూపాయలు డ్రైనేజ్ కట్టిన 50,000 డ్రైనేజ్ ఏదైనా తిరిగి రాని ఈ సందర్భాన్ని చెప్పుకుంటున్నారు. ఈరోజు మస్తు మాట్లాడతారు, 6 గ్యారంటీల గురించి కూడా మాట్లాడతారు. ఏం గ్యారంటీలు ఇవ్వలేదండి కాంగ్రెస్ పార్టీ? ఏ గ్యారంటీలు ఇవ్వలేదు. ఈరోజు గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రతి పేదరికం ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరికీ వస్తుంది. ఇందిరమ్మ కమిటీలు మొన్ననే ఇష్టం
ఎవరికైతే ఇల్లు లేవో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకు కూడా తప్పకుండా బార్డర్ లైన్ ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. దానిలాంటి ఎలాంటి పొరపాటు జరగకుండా వస్తుంది. ఈ రోజు గెలిచిన 10 నెలల్లో 50,000 ఉద్యోగాల కంటే ఎక్కువనే రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. ఇది ఒకసారి చూసుకోండి. నిరుద్యోగులకు విద్యార్థులకు ఈరోజు ఎంత లాభమైంది. 50,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చింది. ఇది కాకుండా 6 గ్యారంటీలు ఇంకోటి ఏముంది, ఆయన మాట్లాడిన గ్యారంటీలు లేకుండా కూడా రైతు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. 2 లక్షల వరకు ఆల్మోస్ట్ రుణమాఫీ అందరు చేసిర్రు. కొన్ని ప్రతిపక్ష పార్టీలు వీళ్ళు ఇంతగానో మంచిగా చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా మంచిగా చేస్తే మా ఉనికి ఉండదని ఆయనను బద్నాం చేసి తప్పితే వేరే పనే పెట్టుకోలేదు. ఆ పనిలో పని భాగంగానే 6 గ్యారంటీలు లేని ఇంకో బోనస్ సన్న బియ్యం పట్టిస్తే 500 ఇస్తా అని మధ్యలో చెప్పిన దానికి కూడా మొన్న 3 రోజుల కింద ప్రతి ఒక్కరికి 500 బోనస్ కూడా చెల్లించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. దాన్ని గుర్తించకుండా కాంగ్రెస్ పార్టీ మీద ఏ వరంగా బురదేయాలా, వినయ్ రెడ్డిని ఎట్టేదో డ్యామేజ్ చేయాలా, వినయ్ రెడ్డిని తడుకున్నట్టు రైతలేడు, వినయ్ రెడ్డి మొత్తం హీరో అవుతున్నా ఆయననే మీ రాకేష్ రెడ్డి డైరెక్ట్ పేపర్లో ఇచ్చిండు. భయ మా వినయ్ రెడ్డి హీరో ఆయన చేస్తుండు. 2 సార్లు ఓడిపోయినా కూడా ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశం ఆయనకు ఉంది. కాబట్టి ఈరోజు ఓడిపోయినా కూడా అధికారం లేకున్నా కూడా ఆయన ప్రజల్లోకి వచ్చి ఏదో మంచి చేయాలని చూస్తుండు. కాబట్టి ఆయన ప్రజల మీద ప్రేమను చూపిస్తుండు. మరి నువ్వు గెలిచిన ఏం చేస్తున్నావు? ఇలా గెలిచి 11 ఏళ్ళు అయింది, ఎక్కడ సమస్యలు అట్లా ఉన్నాయి, మరి నువ్వు ఏం చేస్తున్నావు? ఈ సందర్భం రాకేష్ రెడ్డి ఎక్కేది ఈ సందర్భం అడుగుతున్నావు. వచ్చినప్పుడు కాన్స్టిట్యున్సీ మీద ప్రేమ ఉండి అన్నా నాకు ఈ రోడ్లు కావాలా, ఇవి కావాలంటే అడిగిన వెంటనే 46 కోట్ల రోడ్లు మంజూరు చేయించారు. మరి రాకేష్ రెడ్డి రేవంత్ రెడ్డికి అంటాడు, రేవంత్ రెడ్డి నీ కాన్స్టిట్యున్సీకి ఎంత తీసుకోవద్దు, నా కాన్స్టిట్యున్సీకి అంతే అని. మొన్న రేవంత్ రెడ్డిగా డైరెక్ట్ అడిగి అందరికీ ఏడాదికి 20,000 కోట్లు నా కాన్స్టిట్యున్సీకి ఇరి, నా జిల్లాకి ఇవ్వమని. నీ కాన్స్టిట్యున్సీకి మరి నువ్వు ఎంత చెప్పు. ఇలా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు 15 రూపాయలు తీసుకోపోయి 15 కోట్లు తీసుకోపోయారు. మరి నువ్వు నీ కాన్స్టిట్యున్సీకి ఎంత తెచ్చో చెప్పు. కొట్టాడు, లేకుంటే నీతో సాధన కాకపోతే రాజీనామా చేయ రాకేష్ రెడ్డి. ఊరికే మంది మీద బురద చెల్లదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇంకో పని మా డైనామిక్ లీడర్ వినయ్ రెడ్డి గారి గురించి ఏమైనా చెప్తే మంచిగా ఉండదని ఈ సందర్భంగా పీవీఆర్ భవన్లో ఇక్కడికి వెళ్ళి మా ప్రజాప్రతినిధులు, మా కౌన్సిలర్లు, ఇంకా మా అంటే ఇక్కడ ఓన్లీ ముఖ్యులు వచ్చి చాలా మంది ఉన్నారు. అడగనుకున్న మిమ్మల్ని ఉరికిస్తారని చెప్తున్నా. మళ్ళొకసారి చెప్తున్నా, నెత్తి మీద రూపాయి పెడితే ఆటలకు అమ్ముడు పని నాయకులకు ఇంకో పని పిచ్చి మాట్లాడదని హెచ్చరిస్తున్నా. మా వినయ్ రెడ్డి గారు తెచ్చిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ని నేను తెచ్చినా అనుకుంటున్నాను. సరే, మాకు అభివృద్ధి లక్ష్యంగా చేస్తున్నాం. ఈరోజు బిఫోర్ చెప్తున్నా, ఈరోజు వినయ్ రెడ్డి గారు చేసిన ఇంకో ఘనఘన మీకు బిఫోర్ చెప్తున్నా. మీకు మళ్ళీ మీరు అనుకుంటారు అది కూడా నేను ఆర్మూర్కు చెందిన పాత TUF-IDC నిధులు 37 కోట్ల నిధులు సీఎం గారికి బతిలాడి ఈ రోడ్లు ఆర్మూర్కు చాలా అవసరమని, ఈ మోరీలు అవసరమని వినయ్ రెడ్డి గారు ఒక 2 నెలలుగా నెమ్మడపడి వచ్చే నెలలో ఈ వచ్చే నెలలో వినయ్ రెడ్డి గారు 37 కోట్ల నిధులు మంజూరు చేయించారు. ఈ సంగతి చెప్తున్నా. మళ్ళా మీరంటే చెప్పిన తర్వాత అభివృద్ధి మేయించాలని మళ్ళీ ఈ సందర్భం చెప్తున్నా. అది కేవలం వినయ్ రెడ్డి గారి కృషి అని. రానున్న డిసెంబర్ నెలలో 37 కోట్ల నిధులు ఆర్మూర్కు మంజూరు అయినాయని ఈ సందర్భంగా తెలుపుతున్నారు. పత్రికా సమావేశానికి చేసినటువంటి మీడియా మిత్రులకు, కాంగ్రెస్ నాయకులకు నమస్కారాలు తెలియజేస్తారు. నిన్న బీజేపీ నాయకులు కొందరు మాట్లాడుతూ ఉన్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ మేము తీసుకొచ్చినామని చెప్పేసి. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు. మీరెట్లా తీసుకొచ్చినట్టు అవుతుందండి? కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఏ పని చేసినా అది కాంగ్రెస్ నాయకులకే చెందుతుంది, కాంగ్రెస్ పార్టీకే ఆ ఘనత దక్కుతుంది. బీజేపీ ఎమ్మెల్యే గెలిచి ఉండొచ్చు. ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గంలో నీకు అత్యధిక శాతం ఓట్లు వేసి నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఎందుకు? నీకు ఒక బాధ్యత ఇచ్చిండ్రు. మీరేం చెప్పిండ్రు ఆ రోజు? మాకు ఏ ప్రభుత్వం మాతో సంబంధం లేదు, ప్రతి గ్రామానికి నా సొంత ఖర్చులతోని ఇండ్లు కట్టిస్తానన్నారు. అదే ప్రతి ఒక్క
పేదవారికి రూపాయికి వైద్యం అందిస్తానన్నాడు, కార్పొరేట్ వైద్యం. ఇలాంటి మీ హామీలకు ఆకర్షితులైన ప్రజలు మీకు ఓట్లేసారు. ఏ ప్రభుత్వం వచ్చినా మాకెందుకు, మా రాకేష్ రెడ్డి గెలిస్తే మాకు ఇండ్లు వస్తాయి, మాకు ఫ్రీగా వైద్యం వస్తుంది. కానీ మీరేం చేస్తున్నారు? ఎక్కడ పోయింది మీరు ఇచ్చిన మాట? ఎక్కడైనా ఈ సంవత్సరం లోపల ఏ ఊర్లోనైనా ఇళ్ళకు భూమి పూజ చేసిండ్రా? ఇల్లు కట్టే కార్యక్రమం మరి చేసిండ్రా? ఏది చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల్లో ఇవాళ ఒక విశ్వాసం పొందుతుంది, ప్రజల్లో ఆదరణ ఉంటున్నది. కాంగ్రెస్ పార్టీకి తట్టుకోలేక ఏమీ చేస్తలేరు. వాళ్ళకు ప్రోటోకాల్ తెలియదు. ఏదండి ప్రోటోకాల్? చెప్పారు ఇందాక మా నాయకుడు మాట్లాడుతూ, ఎవరైతే నియోజకవర్గాలలో ఓటమి పాలైనరో మా నాయకులు వాళ్ళే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా అవుతారు. గెలిచిన నియోజకవర్గాలతో పాటు ఓడిన నియోజకవర్గాలను కూడా అంతే సమానంగా మేము చూస్తాం, అంతే అభివృద్ధి చేస్తాం అని సీఎం గారు ఆనాడు క్లియర్గా చెప్పారు. అందులో భాగంగానే మాకు ఎమ్మెల్యేగా ఓడిన మాకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అవసరమని చెప్పేసి వినయ్ రెడ్డి గారు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో పాటు అందరు మంత్రుల దగ్గరకు పోయి వినతి పత్రం ఇచ్చి మా అవసరాన్ని గుర్తించి మాకు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వ భూమి, అనువైన ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంది, ఎక్కడ ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తే విద్యార్థులకు ఉపయోగపడుతుంది, అనువుగా ఉంటుంది అనే ఉద్దేశంతో అధికారులకు మన నాయకులు వినయ్ రెడ్డి గారికి సూచించడం జరిగింది. ఆ సూచన మేరకు మరి భూమి ఎక్కడ ఉంది, మనకు అనువైన భూమి ఎక్కడ ఉంది అనేది ఎవరు చెప్పాలి? అధికారులే కదా చెప్పాలి. దానికి ఎవరు, దీనికి సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓ గారు, మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు, వాళ్ళని తీసుకొని ఉన్నటువంటి ప్రదేశాన్ని అక్కడ ఏదైతే పిప్రి రోడ్కు ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది, ఆ తర్వాత సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఉంది, దాన్ని ఆనుకొని ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఉంటే అన్ని విద్యాలయాలు ఒక దగ్గర ఉంటాయి, అనువుగా ఉంటుంది అన్న ఒక మంచి ఉద్దేశంతో, ప్రజలకు విద్యార్థులకు అందుబాటులో ఉంటుందన్న ఒక ఉద్దేశంతో అధికారులను సంప్రదించి వారితో పాటు ఆ ప్రదేశానికి వెళ్ళి చూడడం జరిగింది. దానికి హోదా, అర్హత అవసరం లేదని మేము అనుకుంటాం. మీరన్న హోదా కాకపోయినా అర్హత మాత్రం కంపల్సరీ వినయ్ రెడ్డి గారికి ఉంది. ఈరోజు ఆయన కూడా ఒక ప్రజాప్రతినిధి. ఆయన ప్రజల మంచి చెడ్డలు, బాగోగులు చూసేటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టే ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి పర్యటిస్తూ ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉన్నారు. మీరు ఎప్పుడు లేనిది ఈరోజు వినయ్ రెడ్డి మీద ఈ నిరాధార ఆరోపణలు చేసి ఏదో పబ్బం గడుపుకుంటామంటే అది సరియైన పద్ధతి కాదు. మీకు ప్రజల పట్ల వారి మంచి చేయాలనే ఒక ఆలోచన మీకు ఉంటే రండి, ప్రజాక్షేత్రంలోకి పోదాం. వాళ్ళ అవసరాలు ఏంటి గుర్తించి ఆ అవసరాలను తీర్చే విషయంలో మా సీఎం గారి దగ్గరికి పోదాం, సంబంధిత శాఖ మంత్రుల దగ్గరికి పోదాం, వెళ్ళి నిధులు తీసుకొచ్చి వాళ్ళ అవసరాలను తీర్చి మనం వాళ్ళకు
మంచి చేద్దాం, అంతేగాని మేము చెయ్యము చేశాక మంత్రుల దగ్గరికి పోదాం, వెళ్ళి నిధులు తీసుకొచ్చి వాళ్ళ అవసరాలను తీర్చి మనం వాళ్ళకు మంచి చేద్దాం, అంతేగాని మేము చెయ్యము చేసేవారిని చెయ్యనీయము అనే విధంగా ప్రవర్తిస్తే ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా మేమేం చెప్తున్నాం, మేము చేసిన పనులని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. మేము ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చినామో, ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చినామో, అవన్నీ ఏ విధంగా మేము ప్రజలకు ఇస్తున్నామా లేదా, అన్నీ ఏ రకంగా ఇస్తున్నాం, అవన్నీ మేము ప్రజలకు తీసుకుపోతున్నాం. ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు. రైతులకు అన్యాయం ఎక్కడండి? ఆ రైతులకు అన్యాయం జరుగుతున్నది. గత 10 సంవత్సరాలుగా రైతులు నానా గోసపడ్డారు. గిట్టుబాటు ధర ఇచ్చిండ్రా? రైతులు కొనుగోలు చేసిర్రా వరి ధాన్యాన్ని? ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. కేంద్రం కొనాలి అంటే రాష్ట్రం కొనాలి, రాష్ట్రం అంటే కేంద్రం కొనాలి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తూ కాలయాపన చేసి వర్షాకాలం వచ్చి వర్షం తడిచిపోయి రైతులు అష్ట కష్టాలు నష్టాలు అనుభవించారు. చెప్పిన ప్రకారం గిట్టుబాటు ధర వస్తున్నదా? మా మేనిఫెస్టోలో లేకుండా కూడా 500 రూపాయలు సన్నవడ్లకు బోనస్ ఇస్తాన్నాం. వస్తున్నాయా? వస్తున్నాయి. ప్రతి రైతు ఈరోజు సంతోషంలో ఉన్నారు. గ్యారెంటీలు ఇస్తలేరు, చేస్తలేరు. గ్యారెంటీలు ఎవరండి? వచ్చిన నెలలోపు మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం. ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి, వితౌట్ రేషన్ కార్డు లేకుండా. గృహజ్యోతి కింద ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ ఇస్తున్నాం. మహిళలకు వంట గ్యాస్ సిలిండర్ మీద 500 రూపాయల సబ్సిడీ ఇస్తున్నాం. రానున్న రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. ఏదైతే నిన్న బీజేపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ సమయాన్ని వృధా చేస్తూ ఆర్మూర్ ప్రజల్ని అయోమయంలో పడేసిన సంఘటన మీ అందరికి తెలిసిందే. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నిన్న ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడినా అమ్ముడు పోయిన నాయకులు, కబ్జా కోర్లు మాట్లాడడం ఒక దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నది. ఒక నాయకుడు టీఆర్ఎస్ పార్టీలో ఉండి గవర్నమెంట్ భూమిని కబ్జా చేసి ఆ భూమిని కాపాడుకోవడానికి బీజేపీ పార్టీలకు పోయిన మాట వాస్తవం కాదా? ఆయనకు ప్రజల మీద అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు ఉందా? ఇంకో నాయకుడు ఇంకో పార్టీలో ఉండి మీ పార్టీలోకి వస్తే నాకు ఎంత ఇస్తావు అని చెప్పి అమ్ముడు పోయి, రాకేష్ రెడ్డి గారు నీ పక్కకున్న ఏదైతే 4-5 అంచెలు ఉన్నారో వాళ్ళంతా నువ్వు కొనుక్కున్న కార్యకర్తలు, వాళ్ళంతా కబ్జాలు చేసిన కార్యకర్తలు, వాళ్ళని నమ్ముకుంటే ఎట్లాగో ప్రభుత్వం వచ్చి నీ పదవి నడవకుండా 2 పడవల మీద కాలేసినట్టున్నావు. వాళ్ళని నమ్ముకొని ముందు పోయిననుకో ఆ సముద్రంలో వాడడం ఖాయం. ఎందుకంటే మీరు ఏదైతే అసైన్మెంట్ భూముల పేరు మీద మొన్న వచ్చి ఆర్మూర్లో అల్లరి సృష్టించారు. ఒక్కటి గుర్తుంచుకోండి, ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేసినా మేము ఊరుకోము. మీకు అవగాహన రాహిత్యం లేక మిమ్మల్ని తప్పుతో పట్టించి అసైన్మెంట్ భూముల పేరు మీద ఉన్న వాళ్ళను పట్టాదారులు ఉన్నారు అక్కడ, ఆడికి పోయిన తర్వాత మీరు నేలక కలుసుకున్నారు, అయ్యో ఇది ఇట్లా జరిగిందని. మీరు ఏదైనా తూచా తప్పకుండా అధికారుల సమక్షంలో అధికారులు పిలిపించుకొని మీకు మాట్లాడే బాధ్యత మీకు ఉంది. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మా సీఎం సూచనల మేరకు మా ఇన్ఛార్జే మాకు ఒక బాధుడిగా ఆయన చెప్పింది కాబట్టి బరాబర్ మేము కౌన్సిలర్ల మందం, మా చైర్మన్లమ్మ, ప్రజాప్రతినిధులము ఆయన వెంట తోడుండి ఇంటిగ్రేట్ స్కూల్ కాడికి పోయి స్థల పరిశీలన చేసినాం. అది వాస్తవం, చేస్తాం, దాన్ని అక్కడ సాధించి పెడతాం. కానీ మీరు ఇంకోసారి అధికారులను భయపెట్టో, మా నాయకుడిని మీరు బెదిరించో, మా నాయకుడు ఇప్పుడే కాదు 2014 నుంచి ప్రజల కోసం తన ఈ లోకల్ బిడ్డగా ప్రజా సంక్షేమంలో నేను ఓడిపోయినా నేను సైతం అంటూ వారం రోజులు ఇక్కడ ఉంటూ 2 రోజులే కేవలం తన నివాస గృహంలో హైదరాబాద్లో ఉంటున్నాడు.
ఒక మా పవన్ గారు చెప్పినట్లు నెత్తి మీద రూపాయి పెడితే 5 పైసలు కొననోడు హైదరాబాద్లో ఉండి వచ్చి ఇక్కడ మాట్లాడుతుడు. హైదరాబాద్ ఆయనది కాదు, లోకల్ ఇక్కడ ఆర్మూర్ లోకల్ బిడ్డ బరాబర్. రానున్న కాలంలో ఆయనకు మంచి పదవులు వస్తాయి. మా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏదైతే మా సీఎం గారు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తాం. ఇంకోసారి రాకేష్ రెడ్డి గారు మీకు హెచ్చరిస్తాం, మీ ఎంపీ 10 ఏళ్లలో ఏం చేయలేడు. కవిత తెచ్చిన పేర్ల మీద ఏదైతే అభివృద్ధి వచ్చిందో దానికి కొబ్బరికాయలు కొట్టి చేతులు దుప్పుకుంటున్నాడు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే బుద్ధ, మీరు గుమ్మడికాయ దొంగలు. ఏం చేసారు ఆర్మూర్లో ఇప్పటి వరకు? రాకేష్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి ఇద్దరికి సవాల్ చేస్తున్నాం నేను ఇక్కడ నుంచి, మా కాంగ్రెస్ పార్టీ పీవీఆర్ భవన్ నుంచి. మీరు ఏం తెచ్చి ఏ వార్డులలో ఏ రూపాయి ఇచ్చారో నిరూపించమని సవాల్ చేస్తున్నాం. కాబట్టి రాకేష్ రెడ్డి గారు మీకు ఇంకా 4 ఏళ్ల పదవి ఉంది, మీకు మేము సహకారం అందిస్తాం. మా ప్రభుత్వంతో మమేకమై మా వెంటరా మేము కలిసి మీరు కేంద్రం నుంచి తీసుకురండి. ఆర్మూర్ ప్రజల కోసం మహానిషుల అభివృద్ధిలో పాటు ముందుంటాం. కానీ మీ వెనుక ఉన్న పనికిరాని ఆ రూపాయి నోట్ల మాటలు విని మాత్రం మా నాయకుడిని ఇంకోసారి అంటే వాళ్ళందరికీ ఖబర్దారని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. कल जो हम विनियाना जो काउंसलर चेयरमैन साहब और सोसाइटी मार्केट चेयरमैन सब मिलके हम जो पिपरी कॉलेज का न गए, जाके वो तो इस बच्चों को पढ़ाई के वास्ते उन या कुछ तो भी काम करेंगे बोल के हम वहाँ सब गए. विनियाना उन्होंने मिलके हम चेयरमैन मैं और हमारे सब काउंसलर मिलके जो मार्केट चेयरमैन साहब जो मिलके जाके वहाँ सर्वे करे बोल तो जाके कुछ कब्जा नहीं कर लिए, जाके कुछ डालिए नहीं. ऐसा नहीं कि आज जाके कोई से भी स्कूल हो दो न तो बच्चों को जो ग्राउंड बनाने का है वो करेंगे बोल के गए. मगर ऐसा तुम कर लेते हम कर लेते बोल के वहाँ नहीं है. बीजेपी वाले करना दो या कांग्रेस वाले करना दो, जो टीआरएस वाले करना दो, किसका भी फायदा का करना बोल के हम गए वहाँ. ऐसा नहीं कि किसके ऊपर उन्होंने कहीं उन्होंने होदे पे कि उन्होंने कि नहीं है कि वो नहीं है. हम लोग है ना, चेयरमैन है, हमारे इंचार्ज मार्केट चेयरमैन है और हमारे काउंसलर साहब पूरे काउंसलर मिलके जाके हम वो काम करें ना. विनियाना के ऊपर फालतू बात नहीं करना, ये गलत बात है. जो भी है हक की बात करना, जो है तुम कराओ, आके तुम भी करो. उसमें तुमको नको बोल करते में हम कभी नहीं बोल के बोले क्या, आगे बढ़ाओ ना, काम करा के फायदा कराओ. पब्लिक का फायदा करा तो हमको भी खुशी होती. तुम करना हम करना इसमें नहीं है. तुम करो तो होता है, हम करो तो जिसका भी पब्लिक का फायदा होना बोल के हम कर रहे. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఈరోజు పత్రికా సమావేశానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు మా తోటి కాంగ్రెస్ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న బీజేపీ వాళ్ళు ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పారో ఇంటిగ్రేటెడ్ మా స్కూల్ గురించి, అది వినయరెడ్డి ఎవరు ఏం చెప్పినా ఎవరు ఏమన్నా అది వినయరెడ్డి గారే తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుని పట్టుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్ని వినయన్న గారే శాంక్షన్ చేయించారు. అదేవిధంగా బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళారు. ఆయన కూడా దీని వెంబట ఉండి ఆర్మూర్ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ప్రాంతము, ఖచ్చితంగా స్కూల్ ఉండాల్సిందే అని చెప్పి సుదర్శన్ రెడ్డి గారి సూచనలు, జూపల్లి కృష్ణారావు గారి సూచన ప్రకారం ఆర్మూర్కు స్కూల్ వచ్చింది. ఆ స్కూల్ వచ్చిన తర్వాత నిన్న మా అన్నగారు మా నాయకుల్ని తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారిని కమిషనర్ గారిని తీసుకెళ్ళి స్థల పరిశీలన చేసిండు. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు అప్పుడే చెప్పిండు, ఇన్ఛార్జీలకు ఓడిపోయిన దగ్గర ఇన్ఛార్జులే మా నాయకులు అని చెప్పిండు. కాబట్టి అది పర్యవేక్షణ చేసిండు, సర్వే కూడా చేయించిండు. ఆ భూమి అనువైన భూమి అని కూడా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కమిషనర్ గారు కూడా ఒక విధానం కచ్చారు. మీరు ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి గారు, మీరు ఏదైతే సర్వే చేయించారో మీరు అధికారికంగా కానీ మా మున్సిపాలిటీకి కానీ ఆర్డీఓకి కానీ ఎంఆర్ఓకి కానీ మీరు చేయించిన ల్యాండ్ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది అన్ని స్కూళ్ళు ఒక దగ్గర ఉంటే ప్రతి వారికి సౌకర్యంగా ఉంటుంది. మీరు ఎక్కడో అంకాపూర్లో పెడితే అది ఎక్కడో ఒక మూలకు అయిపోతుంది. మీరు కూడా ఆలోచన చేయండి. ఇక్కడ ఆర్మూర్ ప్రాంతం, ఆర్మూరు ఒక టౌన్ అందుబాటులో ఉంది, ప్రతి వారికి కూడా సౌకర్యంగా ఉంటుంది. మీరు కూడా దయచేసి ఆలోచన చేయాలి. మేము పట్టిన దానికే 3 కాళ్ళు అనే విధంగా కాకుండా ఒకసారి మీరు కూడా చూడండి ఈ ప్లేస్ని. మీకు ఒకవేళ తెలియలేదచ్చు అక్కడ ల్యాండ్ ఉంది అని. ఇప్పుడు మేము చూసినాం, మేము చెప్తున్నాం అక్కడ ల్యాండ్ ఉంది. మీరు కూడా పరిశీలన చేయండి.
పరిశీలన చేసి మీరు పంపించండి. గవర్నమెంట్కు మీరు కూడా పెట్టి అక్కడనే స్కూల్ అయ్యేటట్టు ఉంటే ఏమవుతుందంటే అక్కడ డిగ్రీ కాలేజ్ ఉంది, ఇంటర్ కాలేజ్ ఉంది, మోడల్ స్కూల్ ఉంది, ఓపెన్ గ్రౌండ్ ఉంది. నిన్ననే మనకు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారు వచ్చి ఒక 5 నుంచి 7 కోట్ల వరకు కూడా గ్రౌండ్కు ఫండ్ ఇస్తా అని చెప్పిండు. ఈయన ల్యాండ్ కూడా మేము ఆయనతోని కలిసి వెళ్ళి చూడడం కూడా జరిగింది. కాబట్టి నాయకులందరూ కలిసి అభివృద్ధి చేయాలి. కానీ ఎలక్షన్ల టైంలో మీరు కొట్లాడండి. ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల్లో మీరేం చేసిర్రు, మేమేం చేసినాం చెప్తున్నాం. ప్రజలకు చెప్తే ప్రజలు ఆలోచించే ఓట్లేస్తారు. మీరు మీడియా ప్రెస్ ఉంది కదా, మనకు నోటికొచ్చినట్టు కాకుండా ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లలో చూద్దాం మీది కానీ మాది కానీ ఏంది అనేది. మీరు 1 ఇయర్లో ఏం చేసిర్రు, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేం చెప్పినాం, మేమేం చేసినాం అది కూడా చూడండి. బోనస్ ఇప్పుడు 500 రూపాయలు వస్తున్నాయి ఒక్కొక్క రైతుకు. ఒక 5 ఎకరాలు 3 ఎకరాలు పంట పండించిన ప్రతి రైతుకు, సన్నకారు ఏదైతే సన్నవడ్లు పండించిన రైతుకు బోనస్ 500 వస్తుంది. కాబట్టి ప్రజల ఆలోచన విధానం మారింది. ఎప్పుడు ఒకే విధంగా మీరు చెప్పిందే నమ్ముతారు, మేము ఇది అంటేనే అది అనేటట్టు లేకుండా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా మా నాయకులు చెప్పినట్టు 6 గ్యారెంటీలలో ప్రతి గ్యారెంటీని కూడా అమలు చేస్తున్నాం. అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్ణయం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా గత ఇందిరాగాంధీ నుంచి ఇప్పటి వరకు కూడా అదే నడుస్తుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి దాన్ని ప్రజలకు, అది రైతులకు ముఖ్యంగా అందే విధంగా ఆయన కష్టపడుతున్నాడు. నిన్న కూడా కొంత రుణమాఫీ చేసేటుంటే కూడా నిన్న కూడా రుణమాఫీ చేసిండు 2 లక్షల వరకు కూడా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు బీజేపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొద్దిగా డబ్బు తీసుకొచ్చి ఫండ్స్ తెచ్చి పట్టణాన్ని డెవలప్ చేయండి. మేము ఎక్కడ అడ్డుపడతలేము. మమ్మల్ని రమ్మనండి, నేను మీతో నష్టం. మీరు ఢిల్లీ తీసుకపోతే మా మున్సిపల్ 36 మంది కౌన్సిలర్లో ఉన్నాం, చైర్మన్ మేము మీతో నష్టం, ఢిల్లీకి వస్తాం. మీరు రమ్మంటే ఎక్కడికైనా వస్తాం. కానీ డెవలప్మెంట్ విషయంలో మేము కాంప్రమైజ్ అయ్యేది లేదు. మీ ప్రయత్నం మీరు చేయండి, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రయత్నంలో లోటు లేదు. మా ప్రయత్నంలో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారి ప్రయత్నంలో లోటు లేదు. ఆయన కష్టపడుతున్నాడు. వారంలో 5 రోజులు ఆర్మూర్ ప్రాంతంలో కేటాయించి ఆర్మూర్ పట్టణాన్ని, ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ఛాయాశక్తుల ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నిన్ననే మీరు చూసేరచ్చు, మీడియా మిత్రులు కూడా ఏ రోడ్డుకు ఎన్ని ఫండ్ తెచ్చినా అనేది మన గ్రూపులలో కూడా మేము పెట్టినాం. ఇప్పుడు కూడా మన మాజీ చైర్మన్ గారు అన్నట్టు 37 కోట్ల రూపాయలు కూడా TFIDC నుంచి మాకు ఆగిపోయినాయి. అవి కూడా రిలీజ్ చేయించడానికి మా అన్న వినయన్న 2 నెలల నుంచి కష్టపడి నిన్ననే కలెక్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేసినాం మా కమిషనర్ గారి ద్వారా. అది కూడా తొందరలోనే అమౌంట్ వస్తాయని మేము ఆశిస్తున్నాం. మా ఇన్ఛార్జ్ మంత్రి గారు దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఆయన కూడా సానుకూలంగా ఉన్నాడు. తొందరలోనే ఆ ఫండ్ వస్తే కూడా ఆర్మూర్ సుందరీకరణ అవుతుందని భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కాంగ్రెస్.